దాదాపుగా 2000 మీటింగులు జరిగినాయి రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ముందు. అంటే 777 రోజులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటిది అంబేద్కర్ రాసింది ఏకపక్షంగా ఆమోదించలేదు. ప్రతి అమెండ్మెంటు, ప్రతి పేజీ మీద, ప్రతి అంశం పైన ఒక కులం మీద, మతం మీద, భాష మీద, ఒక పార్లమెంట్ ఏర్పడిన దాని మీద, ప్రధానమంత్రి ఎన్నుకునే విధానం మీద, రాష్ట్రపతిని ఎన్నుకునే విధానం మీద, మన ఎన్నికల వ్యవస్థ మీద, అన్నిటిపైన కూడా ఆయన అనేకమైనటువంటి రచనలు చేసిన తర్వాత అవన్నీ మళ్ళీ రాజ్యాంగ పరిషత్, ఆయన రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యుడు, రాజ్యాంగ పరిషత్తులో దాన్ని ప్రవేశపెట్టడం. రాజ్యాంగ పరిషత్తులో దాదాపుగా 200 పైన సభ్యులు ఉన్నారు. అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఎలా ఉండడానికి వీల్లేదు, 18 సంవత్సరాలకు ఓటు హక్కు ఉండాలనేది ఒకటైనే, ఆ ఓటు హక్కు అందరికీ ఉండాలని పెట్టాడు అంబేద్కర్. ఓటు హక్కు గిరిజనుల దగ్గర నుంచి అంబానీ లాంటి కోటీశ్వరులు ఎవడైనప్పటికీ కూడా, బడా పారిశ్రామిక, అందరికీ ఓటు ఉండాలి, అందరికీ ఒకే ఓటు విలువ ఉండాలి, ఒకే ఓటు ఉండాలి, ఆ ఓటుకు ఒకే విలువ ఉండాలని పెట్టాడు. కానీ గాంధీ గారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే అదంతా మినిట్స్ ఉన్నాయి. ఏమని వ్యతిరేకించాడు? డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలి అని ఒక ఆయన. బాలగంగాధర్ తిలక్ లేకపోతే ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ చదువుకున్న వాళ్ళకి ఓటు హక్కు ఉండాలని కొంతమంది. కొంతమంది ఏం చేశారంటే మదన్ మోహన్ మాలవ్య ఇలాంటి ఆయన పెద్ద రాజ్యాంగం, అలాంటి వాళ్ళు ఏం చెప్పారంటే మహిళలకు ఓటు హక్కు ఉండకూడదు, కింద కులాల వాళ్ళకి ఓటు హక్కు ఉండకూడదు. కింద కులాలకు ఎందుకు ఓటు హక్కు ఉండకూడదంటే ఆడ చదువు ఉండదు, వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళు ఓటేస్తే పనికి మన వాళ్ళు వచ్చి రాజ్య పరిపాలన చేస్తారు. అంచేత జ్ఞానం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ధనవంతులు, మహిళలు అవలాలు కాబట్టి ఆడకుండకూడదు. ఇట్లాంటివి అనేది ఒక్క మనిషికి ఎలా ఓటు హక్కు ఉండాలనే దానికోసం సంబంధించినటువంటి అనేక మీటింగ్స్లో నివృత్తి చేశాడు అంబేద్కర్. అట్లాగే దాదాపుగా 2000 సమావేశాలు జరిపి 2000 సమావేశాలు 777 రోజులు జరిగాయి. అన్ని సందర్భాలు ఒక రాయుడు మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళకున్న అనుమానాలని మళ్ళీ నివృత్తి చేయడానికి మళ్ళీ దానిపైన ఆ చట్టం ఎందుకు ఉండాలి, ఆ ఓటు హక్కు ఎందుకు ఉండాలి, ఈ మత స్వేచ్ఛ హక్కు ఎందుకు ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి ఆస్తి హక్కు ఎందుకు ఉండాలి, ఇట్లాంటి అన్నిటిపైన పెద్ద డిస్కషన్ జరిగితే అందరే ఆమోదం పొంది రాజ్యాంగం ఆమోదించారు. అంబేద్కరే రాజ్యాంగం రాసేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రాజ్యాంగ నిర్మాణ కమిటీకి చైర్మన్ అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్ కమిటీ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్, మొట్టమొదటి రాష్ట్రపతి. బాబు రాజేంద్ర ప్రసాద్కి మొదటి అధ్యక్షుడిగా దేశ రాష్ట్రపతికి ఈ రాజ్యాంగాన్ని సమర్పిస్తున్న సందర్భంలో బాబు రాజేంద్ర ప్రసాద్ అడుగడుగునా అంబేద్కర్కి అడ్డుపడ్డారు. అంటే ఆయన అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తి, అణగారిన వర్గాలకు సమానమైన హక్కులు ఉండడం కోసం చాలామంది వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన వాళ్ళు బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళంతా వ్యతిరేకించారు. కానీ వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వీళ్ళందరికీ ఇలాంటి హక్కులు లేకపోతే ఈ దేశం ఐక్యంగా ఉండదు, ఈ దేశంలో మళ్ళీ విప్లవాలు వస్తాయి, ఈ దేశంలో మళ్ళీ తిరుగుబాటు వస్తుంది, అణగారిన వర్గాలు ఇవాళ ఉన్నటువంటి పద్ధతిలో కాకుండా ఇంకో 10 ఏళ్ళకి వచ్చేసరికి వాళ్ళ కోల్పోతున్న హక్కుల గురించి తెలుసుకొని వాళ్ళంతా మళ్ళీ విప్లవచ్చు, మళ్ళీ స్వతంత్ర పోరాటం, మళ్ళీ సపరేట్ దేశం కావాలనేటువంటి పరిస్థితి బడుగు బలహీన వర్గాల నుంచి డిమాండ్ వస్తే దాని మళ్ళీ దేశం అశాంతికి గురవుతుంది, దేశం మళ్ళీ విచ్ఛిన్నం అవుతుంది, చీలిక అవుతుంది. అట్లాంటివన్నీ భవిష్యత్తులో ఎలాంటి ఎంత ప్రమాదాలు ఉంటాయి అన్నింటిని కూడా కూలంకషంగా ఆ రాజ్యాంగ పరిషత్తు ముందు నుంచి వాళ్ళందరిని ఒప్పించి ఈ రాజ్యాంగాన్ని ఆమోదింపజేస్తారు. ఏదో అవలేలుగా కూర్చొని అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే దాన్ని అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎర్రులు కాదు, వాళ్ళందరూ ఫారెన్లో, లండన్ యూనివర్సిటీలో, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న సర్వేపల్లి రాధాకృష్ణ, మదన్ మోహన్ మాలవ్య, గొప్ప బాబు రాజేంద్ర ప్రసాద్ అందరూ యోధాను యోధులు, అంబేద్కర్తో పాటు సమానమైనటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చే అభిప్రాయాలన్నింటినీ వాళ్ళ అంగీకరింపజేసే పద్ధతుల్లో ఎందుకు ఇవన్నీ అవసరమో అంత కష్టపడి ఈ రాజ్యాంగాన్ని ఆమోదించారు. అంటే అందరూ యాక్సెప్ట్ చేశారు ఫైనల్గా. గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, ఎవ్రీథింగ్ అందరూ యాక్సెప్ట్ చేశారు. ఈ రాజ్యాంగాన్ని మేము ఆమోదించట్లేదు, ఈ రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదని చెప్పినటువంటి వాళ్ళు జనసంఘ పార్టీ. అంటే వాళ్ళు ఎవరైతే బీజేపీ ఉందో ఆ బీజేపీ వాళ్ళు ఆ రోజే రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. ఎందుకని వ్యతిరేకించారంటే అణగారిన వర్గాల వాళ్ళకి హక్కులు ఉండడానికి వీల్లేదు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండడానికి వీల్లేదు, మహిళలకి ఈక్వాలిటీ ఉండడానికి వీళ్ళు. ముఖ్యంగా మహిళలు అంటే కింద బీసీ ఎస్సీ మహిళలు కాదు, ఓసీ మహిళలు కూడా హక్కు లేదు, వాళ్ళకి స్వతంత్రం లేదు. మహిళ అంటే మొన్న కూడా మాట్లాడుతున్నాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్, అంటే కార్ షెడ్లో ఉండాలి, మహిళ వంటగదిలో ఉండాలి. అంటే వీళ్ళకి కూడా వాళ్ళ భార్యల పట్ల ఆడపిల్లలు, వాళ్ళ కుమార్తెలు మహిళలే కదా, వాళ్ళకు కూడా అలాంటి అంటే ఒక బానిసలాగా మహిళ ఉండాలనేటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్. ఆవేళ ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. అయితే ఎట్టకేలకు ఆవేళ సాగలేదు. ఆమె జాతీయోద్యమంలో అంబేద్కర్కి గాంధీకి బోర్డు వైరుధ్యాలు ఉన్నా, అంబేద్కర్కి తిలక్కి వైరుధ్యాలు ఉన్నా, ఇంకా రాజేంద్ర ప్రసాద్తో వైరుధ్యాలు ఉన్నా, కానీ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగం అన్ని రకాలుగా దాన్ని చర్చించి వాళ్ళందరినీ ఒక అభిప్రాయంలోకి తీసుకొచ్చి వాళ్ళ సమ్మతించేలాగా ఇది అవసరమనేటువంటిది వాళ్ళతో చేయగలిగాడు. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఆ రాజ్యాంగంలో గొప్ప రాజ్యాంగం కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు.
వాళ్ళు వ్యతిరేకించినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం రాజ్యాంగం కావాలని ప్రతిపాదించారు? మీరు అప్పుడు అడిగారు. వాళ్ళు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఉన్నారు. ఇడ్గే వారు, గుడ్వాల్ వాల్కరు, ఇంకా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా 10-15 మంది రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎలాంటి వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళ రాజ్యాంగ పరిషత్తులో. వాళ్ళు ఏం అడిగారనంటే ఇది తెలియాలి కాబట్టి, ఎప్పుడు కూర్చోను కాబట్టి ఇవాళ మన మీద ముందు చాలా కత్తిపెట్టి ఉంది. ఒక 20 నిమిషాల్లో నేను పూజించేస్తాను. మా మూలం మనకు తెలిస్తే మనం ఎందుకు బీజేపీని వ్యతిరేకిస్తున్నాం, బీజేపీ వస్తే ఎలాంటి ప్రమాదమో మనకు తెలియదు. మన పార్టీకి, మన పార్టీ ప్రజా సంఘానికి తెలవాలి. వాళ్ళు ఏం కావాలని అడిగారనంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఉండాలి, మనువాద రాజ్యాంగం ఉండాలి. మనువాద రాజ్యాంగం ఏంటి? మనువు అనేటువంటి వాడు హిందూ ధర్మానికి, హిందూ భావజాలానికి ఆజ్యం. మనువు ఏం చెప్పాడనంటే మనిషి అనేటువంటి వాడు 4 రకాలుగా ఉంటారు మనుషులు. వాడికి చాతుర్వర్ణ వ్యవస్థను ప్రతిపాదించిన మనుధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ రాజ్యాంగం భారతదేశంలో అమల్లో ఉండాలని ఆనాడు దెబ్బలాడాలి. ఈ భారత రాజ్యాంగం అంబేద్కర్ లేదా ఎంతమంది రాజ్యాంగ పరిషత్, ఎంతమంది నిర్మాణ కమిటీ ఉండి చర్చించిన, ఆమోదించిన రాజ్యాంగం కాదు, మేము ప్రతిపాదిస్తున్న రాజ్యాంగం ఇదని చెప్పారు. ఆ రాజ్యాంగం యొక్క అర్థమేమి? మనువాద రాజ్యాంగం, మనుధర్మశాస్త్రం ఏం చెప్తుంది? 4 చెప్తుంది. చాతుర్వర్ణ వ్యవస్థ. ఈ సృష్టికి మొత్తం మూలం బ్రహ్మ. ఈ సృష్టి మొత్తానికి మూలం బ్రహ్మ తలలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు బ్రాహ్మిన్స్, భుజాల నుంచి పుట్టినటువంటి వాళ్ళు క్షత్రియులు, తొడల నుంచి పుట్టినటువంటి వాళ్ళు వైశ్యులు, పాదాల నుంచి పుట్టినటువంటి వాళ్ళు శూద్రులు. 4 కులాలు. ఈ 4 ఏం చేయాలంటే బ్రహ్మేమో రాజ్యాభిషేకం చేయడం దగ్గర నుంచి, రాజుని పట్టాభిషేకం చేయడం దగ్గర నుంచి వాడే చదువుకోవాలి, వాడే రాజుకి సలహాలు ఇవ్వాలి. రాజు ఏ సలహా చేస్తే ఏమిచ్చినా ఆయన చెప్పినట్టు విని రాజు బ్రాహ్మణుడు చెప్పినట్టుగానే చెయ్యాలి. రాజు ఏంటంటే యుద్ధాలు చేయాలి, రాజ్య పరిపాలన చేయాలి. అడిగిడికి దేశవ్యాప్తంగా కూడా శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నినాదం ఏమనంటే తినడానికి తిండి, ఉండడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అందరికీ ఉండాలి. అలాగే కుల మతాలు లేనటువంటి, ధనిక పేద తేడా లేనటువంటి ఒక సమసమాజం నిర్మాణం జరగాలి. ఆకలి లేనటువంటి, పేదరికం లేనటువంటి, దారిద్ర్యం లేనటువంటి ఒక సమసమాజం నిర్మాణం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించింది. అంటే 1925 అంటే ఈ దేశానికి స్వతంత్రం లేనటువంటి రోజు, దేశ స్వాతంత్రోద్యమ పోరాటం ఉధృతంగా జరుగుతున్నటువంటి రోజు. అంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే 1925లోనే మన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆనాడు దేశ స్వాతంత్రోద్యమంలో పోరాటం ఏదో ఏంటంటే సన్నగా చాలా బెదిరింపులకి భయపడుతూ బ్రిటిష్ వాళ్ళు బతుకులాడుకుంటూ మాకు ఆ హక్కులు కావాలి, ఈ హక్కులు కావాలి అని చిన్న ఆ డిమాండ్స్ తోటి స్వాతంత్రోద్యమ పోరాటం జరుగుతుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్రోద్యమ పోరాటంలో వచ్చిన తర్వాతనే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశాన్ని నుంచి బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా ఈ దేశాన్ని నుంచి వదిలి వెళ్ళిపోవాలి, ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినదించి దేశవ్యాప్తంగా కూడా పెద్ద పోరాటాలు జరిపినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో అనేక కుట్ర కేసులు పెట్టారు, మేరకు కుట్ర కేసులు కానీ ఇంకా చాలా పెద్ద ఎత్తున చేశారు. అందులో కమ్యూనిస్టులు చాలామంది ప్రాణత్యాగాలు చేశారు, వేలాది మంది జైలు పాలయ్యారు. మన జిల్లాలోనే గొప్ప యోధులు చాలా పెద్ద నాయకులంతా ఆలీపూర్ క్యాంప్ జైలు, అండమాన్ జైలు, ఇంకా చాలా బళ్ళారి జైలు, చాలా జైలు జీవితం అనుభవించినటువంటి వాళ్ళు, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు అనేక మంది దేశ స్వాతంత్రోద్యమంలో పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీలు 3 పార్టీలు. అందులో భారత జాతీయ కాంగ్రెస్, 2 కమ్యూనిస్ట్ పార్టీ, 3 ముస్లిం లీగ్ కూడా ఆ రోజు రాజకీయ పార్టీగా ఉంది. ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ఆనాడు జనసంఘ్ పార్టీ. ఇవాళ ఉన్న బీజేపీ 80 ముందుకి జనసంఘకి బాగా మూలమైనటువంటి పార్టీ ఆర్ఎస్ఎస్ కానీ జనసంఘ కానీ ఇవాళ ఉన్న బీజేపీ నాయకుల యొక్క వారసులు కానీ దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో ఏనాడు పాల్గొన్నటువంటి చరిత్ర లేదు. ఎవరైనా వాజ్పేయి లాంటి వాళ్ళు పాల్గొన్నా అరాకొర. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి అపాలజీ లెటర్ రాసి ఇచ్చారు, క్షమాపణ పత్రం. పొరపాటున భారత స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్నాం, ఈ స్వాతంత్రోద్యమ పోరాటంలో భవిష్యత్తులో ఇప్పుడు పాల్గొను, దయచేసి మా మీద వేసినటువంటి జైలు శిక్ష నుంచి మమ్మల్ని విముక్తి చేయండి. మీరు ఉన్నంతకాలం కూడా బ్రిటిష్ వాళ్ళకి మీ పరిపాలనకి విధేయులుగా ఉంటాం అని చెప్పి అపాలజీ రాసి దేశ స్వాతంత్రోద్యమ పోరాటం నుంచి వైదొలగారు. ఇవాళ వీర్ సావర్కర్ అని చెప్పి చాలా గొప్పగా చెప్తారు. వీర సావర్కర్ అండమాన్ జైల్లో కూడా ఉన్నాడని చెప్పి. వీర సావర్కర్ స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే జైలు నుంచి వందలాది క్షమాపణ ఉత్తరాలు రాసిన బ్రిటిష్ ప్రభుత్వం. నేను పొరపాటున స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్నాను, నాకు ఈ జైలు నుంచి విముక్తి కలిగిస్తే జీవితాంతం మీ పాదాలకు సేవ చేసుకుంటాను, మీ బ్రిటిష్ గవర్నమెంట్కి విధేయుడిగా ఉంటాను అని రాసినటువంటి ఉత్తరాలు వేళ
భద్రపరిచి ఉన్నటువంటి ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద వీర్ సావర్కర్ రాసినటువంటి లెటర్ గురించి అడిగితే సమాచార హక్కు చట్టం ద్వారా అందరికీ ఇవాళ వస్తాం. వాజ్పేయి రాసిన లెటర్స్ వస్తాం. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత స్వతంత్రోద్యమంలో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి వాళ్ళు ఈ వచ్చినటువంటి స్వాతంత్రాన్ని వ్యతిరేకించారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ బీజేపీ ఏదైతే ఉందో ఈ స్వతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించారు.